ట్రాన్స్ఫర్ తెచ్చుకోవడం జరిగింది. ఆయన ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నాడని తెలియగానే చాలా బాధ అనిపించింది. చాలా సంవత్సరాల నుండి దాదాపుగా నేను 2 years నుండి అతనితో వర్క్ చేస్తున్నాను. నేనే కాకుండా ఇక్కడున్న ప్రశాంత్ సార్ కావచ్చు, రామచందర్ సార్ కావచ్చు, అరవింద్ సార్ కావచ్చు, ఇంకా నవీన మేడం, జోసెఫ్ సారు, ఇంకా చాలామంది ఏఈలు ఏడీల కంట్రోల్లో కూడా నరసింహ పనిచేయడం జరిగింది. దాదాపుగా 2006 నుండి కూడా నేను ఇక్కడ కేటీపీలో వర్క్ చేస్తున్నానని అతను నరసింహ తెలియజేయడం జరిగింది. అంటే అనేక మంది కాంట్రాక్టర్ల దగ్గర చేయడం జరిగింది. తర్వాత 2017లో అతను ఆర్టిజన్ కావడం జరిగింది. కిరణ్ సార్ ఆధ్వర్యంలో కూడా, ఏడి గారి ఆధ్వర్యంలో, నరసింహ సారు ఆధ్వర్యంలో, మహేందర్ సారు, ఇంకా అనేక మంది ఏడీల కంట్రోల్లో కూడా చేయడం జరిగింది. డి గారు, విద్యాసాగర్, ఇప్పుడున్న లచ్చయ్య డి గారు కావచ్చు. ఎక్కడ కూడా ఆయనకి ఏ విధమైన బ్యాడ్ నేమ్ అనేది లేదు. ఎవరు ఏ పని చెప్పినా కానీ అతను చాలా హంబుల్గా ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు. డే నైట్ నేను అతనితో 24 hours కూడా వర్క్ చేయడం జరిగింది షట్డౌన్లో. ఎప్పుడు కూడా ఏ వర్క్ చెప్పినా కానీ ఆయన విసుకక, లేకపోతే అది కాదు అనకుండా కంపల్సరీ చేస్తాము అని ఆయన శక్తికి మించి పనిచేసేవాడు. నిజంగా నరసింహలో నాకు అతనిలో నచ్చింది ఏంటిదంటే అతని యొక్క స్మైల్. అతను ఎప్పుడు చూసినా కానీ బాధలో ఉన్నా కానీ ఆయన స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఆయన నిజంగా ఆ స్మైల్ అనేది చాలా వండర్ఫుల్. నిజంగా ఆయన రిలీవ్ అవుతున్నాడని తెలిసినప్పటి నుండి చాలా బాధ ఉన్నది, కానీ కాలం నిర్ణయిస్తుంది ఎవరు ఎక్కడ ఉండాలనేది. రానున్న రోజుల్లో కూడా కొద్దిగా బాటమ్ మ్యాచ్ అనేది ఆ యొక్క సబ్ డివిజన్ నడపడం అనేది కొద్దిగా కష్టతరమే. మరో నరసింహ రావాలని నేను కోరుకుంటున్నా ఈ యొక్క కేటీపీకి. సరే, ఎంతైనా కానీ స్టాఫ్ కూడా అందరితో కూడా అతనికి శత్రువు అనే వ్యక్తి కేటీపీలో లేడని నేను అనుకుంటున్నా. అందరూ మిత్రులే, అందరూ నా బంధువులే, అందరూ నా వారే అనుకునేవాడే నరసింహ. ఆయన రిలీవ్ అవుతున్నాడంటే ఎంతైనా కన్నీరు పెట్టుకోవాల్సిన విషయం ఇది. 17-18 సంవత్సరాలు కేటీపీలో ఆయన వర్క్ చేయడం జరిగింది. అతను వెళ్తున్నాడంటే ఒక దిక్కు సంతోషం, ఒక దిక్కు బాధ అని చెప్పలేము. ఈ దినంన ఈ యొక్క అరేంజ్మెంట్ను మా యొక్క ఏడీ గారు లలిత కళ్యాణ్ మేడం చాలా ఇనిషియేట్గా చేశారు. భీమ్ రావే కావచ్చు, ఇంకా తిరుమలే కావచ్చు, మన కుమారు, ఇంకా రబ్బాని, ఇంకా షిఫ్ట్ వాళ్ళు రమేష్, వీళ్ళందరూ షిఫ్ట్ కావచ్చు, జనరల్ కావచ్చు, అందరూ కష్టపడి పనిచేశారు. నరసింహ యొక్క ఫ్యామిలీ కోసం ఏంటిదంటే తన సతీమణి పేరు రుక్మిణీదేవి. నిజంగా ఆమెకు చాలా ఓపిక అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నరసింహ టైంకి ఇంటికి పోడు, టైంకి పోకపోతే డ్యూటీకి వస్తాడు. అంటే నడుచుకున్న భార్య అని అనుకుంటున్నా. 2 కుమారులు, ఒక అతను బీటెక్ 3rd year సివిల్ ఇంజనీరు, ఇంకో కుమారుడు ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్నాడు. సరే, ఏదేమైనా కానీ వారి యొక్క పిల్లలు మంచిగా చదువుకోవాలని, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని, నరసింహ ఎక్కడున్నా కానీ అతను ఆరోగ్యంతో ఉండాలని, ఆనందంతో ఉండాలని, సంతోషంగా వాళ్ళ కుటుంబంలో ఉండాలని, వారి కుటుంబంను కూడా బ్లెస్ చేస్తూ నేను ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Baby, don't be sorry for me. Gonna
history.